హాయ్ అండి, అందరు బాగున్నారు కదా. ఈరోజు చిక్కుడుగాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా చిక్కుడుగాయలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని వేడి నీళ్ళు వేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని మగ్గనిద్దాము. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకుందాము పచ్చివాసన పోయే వరకు. దాంట్లో టమాటాలు వేసుకొని మగ్గిపోయాక పసుపు, ఉప్పు, కారం వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు దాంట్లో చిక్కుడుగాయలను వేసేసుకొని కలుపుకొని మూత పెట్టుకుందాము. అది కొంచెం మగ్గాక దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసుకుందాము. అది ఉడికిపోయాక నీళ్ళని దగ్గరికి పడి ఉడికిపోయాక కొత్తిమీర జల్లుకొని 2 నిమిషాలు ఆగి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఎంతో రుచికరమైన చిక్కుడుగాయ కర్రీ రెడీ అయిపోయింది. మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.